హైదరాబాద్కు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న 3 గంటలు సిటీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో వాన పడొచ్చని తెలిపారు. మిగతా జిల్లాలో మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇక సిటీలో ఇప్పటికే పలు చోట్ల వర్షం కురుస్తోంది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుంది. మరికొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్లో మేఘావృతమైన వాతావరణం ఏర్పడి తేలికపాటి వాన కురుస్తోంది. కోఠి, బషీర్బాగ్, నారాయణగూడ, అబిడ్స్లోనూ వర్షం పడుతుంది. సికింద్రాబాద్, మోండా మార్కెట్, క్లాక్ టవర్, ఆర్డీ రోడ్, రాణిగంజ్, బేగంపేట్, మారేడుపల్లి, అడ్డగుట్ట ఏరియాల్లో మోస్తరు వర్షం పడుతుంది. ఇక బోడుప్పల్, ఫిర్జాదిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. సిటీ శివార్లోనూ వర్షం దంచుకొడుతుంది. కుతుబుల్లాపూర్లో భారీ వర్షం పడుతుంది. దుండిగల్, గండిమైసమ్మ, బహదూర్పల్లి, సూరారం, షాపూర్ నగర్, మల్లంపేటలో జోరు వాన పడుతుంది. కుతుబుల్లాపూర్ మున్సిపాలిటీలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. సూరారం వెళ్లే రూట్లో రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, కిస్మత్పుర, హిమాయత్ సాగర్, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, గండిపేట ఏరియాల్లోనూ వాన కురుస్తోంది. రైట్, ఇక వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ నరేష్ లైవ్లో అందిస్తారు. నరేష్, నగరంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, హైదరాబాద్ సిటీలో అయితే కాసేపటి నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ కుత్బుల్లాపూరు, దుండిగల్ ఈ పరిసర ప్రాంతాల్లో అయితే కాస్త భారీగానే వర్షం కురుస్తుంది. రోడ్లపైన వర్షం నీరు కూడా నిలిచినటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాలు, ఈ రాజేంద్ర నగరు, ఇటు ఎల్బీ నగరు, గట్కేసర్, మెడ్చల్, పటాన్ చెరువు, పాషమైలారం ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షం, చిరుజల్లులతో కూడినటువంటి మోస్తారు వర్షం కురుస్తూ ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో రానున్న ఒక 3 గంటల పాటు అయితే చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది. అయితే ఈవినింగ్ వరకు 7 గంటల లోపు అయితే దాదాపు ఒక 15-20 నిమిషాల పాటు ఒక మోస్తారు వర్షం అంటే కంటిన్యూస్ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. ఆ కంటిన్యూస్ రెయిన్స్ అయితే ప్రజెంట్ అయితే ఏం లేవు, కానీ మోస్తారు వర్షం కురుస్తుందంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. గంటకు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కురిసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు వాతావరణ శాఖ నౌకాస్ట్, ఫోర్కాస్ట్ రెండు రిలీజ్ చేయడం జరిగింది. నౌకాస్ట్ ప్రకారం అయితే ప్రస్తుతం హైదరాబాదు, మెడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అయితే వచ్చే 2-3 గంటల పాటు చిరుజల్లుల నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. హైదరాబాద్లో ముఖ్యంగా ఇవాళ సాయంత్రం అయితే కంటిన్యూస్గా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందంటూ అధికారులు చెప్పడం జరిగింది. దీంతో సాయంత్రం పూట ట్రాఫిక్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా కాలనీలన్నింటిలో కూడా గణపతి మండపాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండపాల కారణంగా కాస్త ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది తలెత్తే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి అటు ఐఎండీ, ఇటు ట్రాఫిక్ పోలీసులకు, హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా సాయంత్రం అందరూ ఒకేసారి ఇళ్లలోకి వెళ్తారు కనుక ఆ ఇళ్లలోకి వెళ్ళే టైంలో అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రాఫిక్కు సంబంధించినటువంటి సూచనలు కూడా ఫాలో అవ్వాలంటూ ట్రాఫిక్ పోలీసులకు కూడా సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో వచ్చేసరికి చిరుజల్లులతో పాటు అక్కడక్కడైతే మేఘావృతమైనటువంటి వాతావరణం కనిపిస్తుందా అంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. అయితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో దాదాపు ఒక 15 నిమిషాల పాటు, 15 నుంచి 20 నిమిషాల పాటు కంటిన్యూస్ వర్షం కురిసే అవకాశం ఉందంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ, హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులను అయితే ఐఎండీ అలర్ట్ చేయడం జరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి అన్నింటి దగ్గర కూడా హైడ్రా, మాన్సూన్ టీమ్స్కి సంబంధించినటువంటి అధికారులను అయితే ఉంచడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా జిల్లాలకు వచ్చేసరికి మరో 2 రోజుల పాటు కూడా చిరుజల్లుల నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్, మంచిర్యాల, పెద్దపల్లి,
జయశంకర్, భూపాలపల్లి, మూలుగు, వరంగల్, జనగామ, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అయితే చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే మోస్తారు వర్షం కురుస్తుంది అంటూ కూడా ఐఎండీ హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉందంటూ ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇదే విధమైనటువంటి వాతావరణం ఒక 2 నుంచి 5 రోజుల పాటు ఉండే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అయితే ఆ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు కింది స్థాయి సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అయితే ఆ భారీ వర్షాలు లేకపోయినప్పటికీ కూడా రైతులు అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పంట పొలాలకు వెళ్ళే టైంలో కానివ్వండి, లేదంటే నీరు నిలిచి ఉండే సమయం లోపల ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గరికి వెళ్ళొద్దంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. జ్యోతి.